మామ మన బండి పట్టుకొని పొలం కాడికి అయితే వెళ్ళిపోదాం మామ. ఇయాలిగా ఈడికెళ్ళి మొత్తం బత్తాలు వేసుకొని దింగేద్దాం. మాకు పొలం కాడికి చక్కగా తవ్వలేక నీ తర్వాత ఎవడు మోతురాని మేమే మన ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళిపోతాను. అసలు మన ట్రాలీ బండి వెళ్తూ వెళ్ళదు, అందుకే మన పెద్ద పూరనికి అయితే తలగబెట్టినాం. మావాడు ఎందుకు రాని అవ్వ కల్ది పెట్టి తీసుకొని బొమ్మన్నాడు కానీ మేమే వెళ్ళి కిరణ్ గానే మేము ఇద్దరం అవ్వ మీలాగా పట్టుకొని వచ్చింది అనమాట. నీ అవ్వ అదే పొలాల కాడికి తవ్వునా అనుకో మామ, ఎంత పెద్ద పంచాయతీ ఏముండదు. ఎప్పుడప్పుడే గ్రోమర్ వీకాల నీ అవ్వ బత్తాలు తెచ్చుకొని ఇన్నే కలుపుకొని నీళ్ళే చల్లచ్చు. ఇంకో ప్రాబ్లం ఉంటుంది మామ ఈడ పెడితే ఏంటంటే బత్తాలన్నీ గాలి గడ్డ కడతాయి. వర్షం వచ్చింది అనుకో పుసుకన కొంచెం సకా పరదగాపి లేకుండా మొత్తం తడిసి పడదగితే ఎప్పుడైనా ఉడల పంచాయతీ ఉంటాయి వీడితోటి. అప్పుడు నీ ఆ టైంలో తెచ్చుకుందాం అంటే మోసి చావాలి బత్తాలన్నీ చుక్కలు కనబడతాయి. 6 కిలోమీటర్ ఉంటుంది. ఏమని పోతావు మామ, గుద్దలు దమ్మైతుంది. వేసినప్పుడల్లా నీ 20 బత్తాలు 26 బత్తాలు వేసుడు అవుతుంది మామ. దీనికి ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో చేసినాం మామ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన నేమ్ కింద క్లిక్ చేసినా ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. లేదంటే మన మ్యాడ్ క్రియేషన్ యూట్యూబ్ లో కొట్టినా ఓపెన్ అవుతుంది మామ. రైట్ మామ, మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.